హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 30th లెసన్లో ఉన్నాము. చౌతా, పాంచ్వా ఔర్ ఛఠా దిన్, 4వ 5వ తర్వాత 6వ రోజు యుద్ధము గురించి మనం తెలుసుకోబోతున్నాము. పౌ ఫటి, శంఖం మోగించడం జరిగింది, యుద్ధ బేరి మోగించడం జరిగింది. లడాయి షురూ హోయి, యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయింది 4వ రోజు. శల్య కా పుత్ర మారాగయ, శల్యుని యొక్క కుమారుడు చనిపోవడం జరిగింది, చంపబడ్డాడు. తర్వాత వచ్చేసి భీమసేన్నే దుర్యోధన్కి 8 బాయి మార్ డాలే, దుర్యోధన్ యొక్క 8 మంది అన్నల తమ్ముల్ని చంపేశాడు అనమాట భీమసేనుడు. దుర్యోధన్ ने भी निशाना साध कर भीमसेन की छाती पर एक भीषण అస్త్ర చలాయా, ఒక దుర్యోధనుడు కూడా వచ్చేసి ఒక పెద్ద అస్త్రాన్ని భీష్ముని పైన వదలడం జరిగింది. చోట్ కాకర్ భీష్మ మూర్ఛిత కా ఒక రథ పర్ బయట గయా, తను కూడా వచ్చేసి మూర్ఛ చెంది ఆ యొక్క రథం పైన కూర్చోవడం జరిగిందనమాట. अपने पिता का यह हाल देखकर घटोत्कच के क्रोध का ठिकाना ना रहा, ఘటోత్కచుడు ఏం చేశాడంటే తనకు కోపం ఎక్కువైపోయిందనమాట. తన యొక్క తండ్రిని ఆ విధంగా చేసేసరికి वह आप से बाहर हो गया और उसने भयानक युद्ध शुरू कर दिया, భయంకరమైనటువంటి యుద్ధము స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఘటోత్కచుకి భీషణ ఆక్రమణకి ఆగే కౌరవ సేన టిక్ నాసకి, వాళ్ళు తట్టుకోలేకపోయారనమాట. కౌరవ సేనలందరినీ నాశనం చేస్తూ ఉన్నాడనమాట భీష్ముని యొక్క కుమారుడు ఘటోత్కచుడు. తర్వాత వచ్చేసి యుద్ధ బంద్ కర్ దియా, తర్వాత వచ్చేసి యుద్ధం అనేటువంటిది వికల్ప సేనాకే విహల్వ పోతి దేకర్ భీష్మునే యుద్ధ బంద్ కర్ దియా, వెంటనే యుద్ధాన్ని ఆపివేయడం జరిగింది. ఆరు సేన లౌట్ ది, వారిలో వచ్చేసి తిరిగి వెళ్ళిపోవడం జరిగిందనమాట సైనికులందరూ. उस दिन की लड़ाई में दुर्योधन के कितने ही बाये मारे गए, ఎంతో మంది అన్నల తమ్ములు చనిపోవడం జరిగింది. చింతాగ్రస్త దుర్యోధన अपने शिविर में जाकर వ్యతిత్ హృదయమే బయట గయా, చాలా బాధపడుతూ కూర్చున్నాడు అనమాట దుర్యోధనుడు. ఉస్కే ఆంకే బర్ ఆయి, కంట్లో నుంచి నీళ్లు కారుతూ ఉన్నది. సంజయ్ కురుక్షేత్రకే మైదాన్ కా ఆంకోం దేకా హాల్ ధృతరాష్ట్రకు సున్నా జాతా, మొత్తం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నింటినీ వచ్చేసి ధృతరాష్ట్రానికి చెప్తూ ఉన్నాడు అనమాట సంజయుడు. వహా కా భయాన్ సుంతే ధృతరాష్ట్ర వ్యతిత్ హో జాతే, ఆయన వణికిపోతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ కూడా వచ్చేసి ఆ యొక్క భయానకమైనటువంటి కొడుకులు చనిపోవడం వినేసరికి చాలా బాధపడుతూ ఉన్నాడు ఇక్కడ ధృతరాష్ట్రుడు. దుఃఖ ఉనికి సహన శక్తి సే భారీ హో జాతా, సహనం అనేటువంటిది నశించిపోతూ ఉన్నదనమాట. తనకి కోపం బాధపడుతూ ఉన్నాడు. తో వహ కుచ్ కహ సునకర్, ఇంకేం చేసేది లేక చెప్పింది వింటూ ఉన్నాడు. ఆపన శోక బార్ హల్కా కర్లేతే, తన యొక్క మనసులోనే దార్చుకోవడం జరిగింది. దుర్యోధన్ బడి దేర్ తక్ విచారం మే డూబా రహా, చాలాసేపు వచ్చేసి దుర్యోధనుడు వచ్చేసి చాలా బాధపడుతున్నాడు. ఈసీ ప్రకారం సోచతే ఉసే నీంద్ ఆగయి, కాసేపు అలాగా ఆలోచిస్తూ కళ్ళు నిద్రపోవడం జరిగింది. सुबह होने पर दोनों सेनाएं फिर युद्ध के लिए सज्जित हो गए, మళ్ళీ వచ్చేసి 5వ రోజు యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయింది. వచ్చేసి లడాయి షురూ హో గయి, యుద్ధం అనేటువంటిది స్టార్ట్ అయింది. उस दिन संध्या होते अर्जुन ने हजारों कौरव सेनाओं को जीवन समाप्त कर दिया, చాలా మందిని హతమార్చడం జరిగింది అర్జునుడు. यह देखकर पांडव सेना के वीरों ने अर्जुन को चारों ओर से घेर लिया, ఆ తర్వాత వచ్చేసి కాపాడడం కోసం వచ్చేసి పాండవ సైన్యాలు వచ్చేసి అర్జున్ని కాపాడుకోవడం కోసము చుట్టుముట్టారు. ఆవిడ జోర్ కా జయ జయకార్ కర్బుటే, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్నటువంటి సైన్యంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ వచ్చేసి ఆయనకి వచ్చేసి జయ జయనాదాలు పలకడం జరిగింది. ఉదర్ సూరజ్ డూబా, తర్వాత వచ్చేసి సూర్యుడు అస్తమించడం జరిగింది. ఆవిడ భీష్మని యుద్ధ బంద్ కర్నేకి ఆజ్ఞాది, యుద్ధము ఆపివేయడం జరిగింది. दोनों ओर से తకాయే సైనిక్ अपनी చావనీకి ఓర్ చలే గయే, అందరూ వచ్చేసి అలిసిపోయి గాయాలతో ఉన్నటువంటి వాళ్ళందరూ మరలా ఎక్కడికి వెళ్ళడం, వాళ్ళకి గుడారాలకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. छठे दिन 6వ రోజు వచ్చేసి సవేరే యుద్ధ చిడితే హీ దోనో తరఫకే జన హాని బడి తాదత్ మే హోనే లగే, చాలా యుద్ధం అనేటువంటి భయంకరమైనటువంటిది. ఆ యొక్క యుద్ధ రంగంలో వచ్చేసి చాలా మంది చనిపోవడం జరిగింది. पर अंत में द्रोण ने उनको तबाही मचाई कि पांडव सेना के 5 उकड़ गए, ఎలాగైనా సరే పాండవ సైన్యాన్ని ఎలాగైనా సరే
హతమార్చాలని అనుకున్నాడు అనమాట. ఇస్కే బాద్ వే అంధాధుంద్ యుద్ధ హోనే లగా. అంధాధుంద్ యుద్ధ అనేటువంటిది జరపడం జరిగింది. అంతమే దుర్యోధన్ బురీ తర గాయల్ హువా. దుర్యోధనుడు వచ్చేసి చాలా దెబ్బలు తగలడం జరిగింది. ఆవిడ బేహోష్ ఒక రథ సే గిరా పడా. మరలా కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. తబ్ కృపాచారినే బడి చతురాయి సే ఉస్ రథ పర్ లే లియా. చాలా చాణక్యంగా తన యొక్క రథంలోకి తీసుకోవడం జరిగింది దుర్యోధన్ని. జిస్సే దుర్యోధన్కి జ్ఞాన్ బచ గయి. ఆకాశ లాల్ హో గయా. ఆ తర్వాత వచ్చేసి మరలా వచ్చేసి ఎర్రబడ్డది. తర్వాత ఆకాశం వచ్చేసి सूरज डूबना ही चाहता था, फिर भी कुछ मुहूर्त तक युद्ध जारी रहा. सूर्यास्त के बाद युद्ध समाप्त हुआ. తర్వాత సూర్యాస్తమైంది, యుద్ధము సమాప్తమైంది. आज का युद्ध इतना भयंकर था कि दुष्टब्न और भीमसेन के सकुशल शिविर में लौटे आने पर युधिष्ठिर ने बड़ा आनंद मनाया. చాలా సంతోషించాడు ఇక్కడ యుధిష్ఠిరుడు వచ్చేసి ఆ యొక్క దుష్టబ్నుని తర్వాత భీమసేనుని మెచ్చుకోవడం జరిగింది. ఉనికి ఖుషీకి సీమా నాతి. అతని యొక్క సంతోషానికి హద్దు లేకుండా ఉన్నిందనమాట యుధిష్ఠిరుని యొక్క సంతోషానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.